Good morning, students. Myself, Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College. Today, start a new topic and new lesson. Refraction of light by curved surfaces. Okay, refraction of light by curved surfaces. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. లాస్ట్ టైం మనం ఏం చెప్పుకున్నాం? సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం గురించి చెప్పుకున్నాం. అంటే రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ సేమ్. అక్కడ ఏం నేర్చుకున్నారు బేసిక్స్, ఇక్కడ కూడా సేమ్ బేసిక్స్. దానికంటే ఎక్స్ట్రా అక్కడ ప్లేన్ గురించి నేర్చుకున్నాం. అంటే ఒక మిర్రర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మిర్రర్ కానీ వాటర్ కానీ ఏవైనా సింగిల్ అంటే వాటిని మాత్రమే మనం ఎగ్జాంపుల్స్గా చెప్పాం. ఇక్కడికి వచ్చేసరికి కర్వ్డ్ సర్ఫేసెస్. ఓకేనా? కర్వ్డ్ మీన్స్ కర్వ్డ్ లైన్స్ ఉంటాయి కదండి, ఈ సర్ఫేసెస్ని ఇక్కడ ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనండి, చూడండి ఫస్ట్ రాసింది డెఫినేషన్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. రీఫ్రాక్షన్ తాలూకు డెఫినేషన్: ద బెండింగ్ ఆఫ్ లైట్ అట్ ద బౌండరీస్ ఆఫ్ టూ మీడియం ఈస్ కాల్డ్ రీఫ్రాక్షన్. ఓకే, ద బెండింగ్ ఆఫ్ లైట్ అట్ బౌండరీస్ ఆఫ్ టూ మీడియం ఈస్ కాల్డ్ రీఫ్రాక్షన్. కాంతి ఒక ఎనకం నుండి మరో ఎనకంలోకి ప్రవేశించినప్పుడు సరిహద్దు వద్ద వంగి ప్రయాణిస్తుంది. ఆ లక్షణాన్ని వక్రీభవనం అంటారు. మనం అక్కడ 2 కేసెస్ నేర్చుకున్నాం కదండి. కేస్ 1 ఏం చేసుకున్నాం? రాలర్ మీడియం నుంచి విరాళ ఎనకం నుంచి సాంద్రత ఎనకంలోకి లైట్ రే వచ్చినప్పుడు బెండ్ టువర్డ్స్ నార్మల్, లంబానికి దగ్గరలో బెండ్ అవుతుంది. అండ్ ఇంకో కేసు వచ్చేసి సాంద్రత ఎనకం నుండి విరాళ ఎనకంలోనికి లైట్ రే ట్రావెల్ అయినప్పుడు బెండ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? చూడండి, when a light ray traveling from rarer medium to denser medium, what happens? Bend towards the normal. Okay, in this case the light ray travels from denser medium to rarer medium, bends away from the normal. నార్మల్ కి దూరంగా బెండ్ అవుతుంది, ఒకటి దగ్గరగా బెండ్ అవుతుంది. కేస్ 1 లో రిలేషన్ ఏం చెప్పాం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ కేస్ 2 లో ఏం చెప్పుకున్నాం? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ గ్రేటర్ దెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఓకే, ఇక్కడ దగ్గరగా బెండ్ అవడం వల్ల ఏమవుతుంది? ఆర్ అనేది తక్కువగా ఉంటుంది, ఐ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఐ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఎందుకు? దూరంగా బెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాపర్టీని మనం ఏమన్నాం? రీఫ్రాక్షన్ ప్రాపర్టీ. మీకు చెప్పినప్పుడు అక్కడ ఉండే కేస్ 1 అండ్ కేస్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కర్వ్డ్ సర్ఫేసెస్ లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం అండ్ రే డయాగ్రామ్స్ లో కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్రాపర్టీస్ లేదే పని జరగదు అనమాట రే డయాగ్రామ్స్ గీయడానికి. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ద బెండింగ్ ఆఫ్ లైట్ at the boundaries of two medium is called refraction. What is that? The bending property is called refraction. కాంతి ఒక ఎనకం నుండి మరో ఎనకంలోనికి ప్రవేశించినప్పుడు లంబం గుండా లైట్ అనేది బెండ్ అవుతూ వస్తుంది, పొంగి ప్రయాణిస్తుంది. దాన్ని ఏమంటాం? వక్రీభవనం అందరూ. ఓకే, మూవ్ టు నెక్స్ట్ పాయింట్. In refraction the frequency of light is constant. ఓకే, వాట్ ఈస్ దట్? ఫ్రీక్వెన్సీ. ఇది ఒక బిట్స్ లో కూడా ఎక్కువగా అడుగుతుంటాడు. రీఫ్రాక్షన్ ప్రాపర్టీ అంటే రీఫ్రాక్షన్ జరిగినప్పుడు, అంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు. ప్లెయిన్ సర్ఫేసెస్ చెప్పుకున్నట్టయితే లైట్ రే ఎయిర్ లోంచి వాటర్లోకి ఎంటర్ అవుతుంది అనుకున్నాం. ఏమవుతుంది? దాని ఫ్రీక్వెన్సీ ఎప్పుడు కూడా చేంజ్ కాదు, స్పీడ్ డిక్రీజెస్ అవుతుంది. ఎందుకు? గాలిలో ఉన్నప్పుడు స్పీడ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? దాని తాలూకు వేగం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? దట్ ఈస్ నార్మల్, వేగం తగ్గిపోతుంది, బట్ ఫ్రీక్వెన్సీ ఈస్ నాట్ చేంజ్. ఓకేనా? ఫ్రీక్వెన్సీ అనేది మాత్రం కంపల్సరీ చేంజ్ అవ్వదు. స్పీడ్ చేంజ్ అయినా కానీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వదు. చూడండి, కాంతి వక్రీభవనం చెందినప్పుడు పౌన్యపుణ్యము న్యూ మారదు. దీన్ని ఏమంటున్నాం? దీన్ని మ్యూ. వి లాగే ఉంటుంది. వి అయితే ఎలా రాస్తాం? మ్యూ అయితే కొంచెం క్రాస్ చేయాలన్నమాట. ఓకేనా? ద వెలోసిటీ ఆఫ్ లైట్, కాంతి యొక్క వేగము. వెలోసిటీ అని ఎప్పుడు ఎలా చెప్తాం?
బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటేనే మనం వెలోసిటీ చెప్తాం. డైరెక్షన్ కనుక లేకపోతే దాన్ని ఏమని చెప్తాం అంటే స్పీడ్ అని చెప్తాం. ఓకేనా? స్పీడ్కి వెలోసిటీకి ఉండే డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండ్ వెలోసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, బట్ స్కేలార్ క్వాంటిటీ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఓకేనా? వెలోసిటీ అంటే ఏముండాలి? ఖచ్చితంగా దిశ అనేది ఉండాలి. అలా దిశ ఉంటే దాన్ని ఏమంటాం? కాంతి వేగు. ఓకేనా? వేము. వేగం అయితే స్పీడ్, వేము కాబట్టి వెలోసిటీ. ఓకేనా? వెలోసిటీ ఆఫ్ లైట్ c is equals to mu lambda. ఏంటి? c is equals to mu lambda. c అంటే మనకు ఆల్రెడీ తెలుసు, శూన్యంలో కాంతి యొక్క వేగం. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఎంత? 3 into 10 to the power of 8 meter per second or 3 into 10 to the power of 10 centimeter per second. Meters can be converted into centimeters. 1 meter is equals to 100 centimeters. Okay, 1 meter is equals to 100 centimeters. Here meters can be converted into centimeters. Multiply with 10 square. Okay, 10 to the power of 8 into 10 square gives rise to 3 into 10 to the power of 10 centimeter per second. Next, frequency అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం, పౌనఃపున్యము అండ్ వేవ్ లెంత్. వేవ్ లెంత్, లాంబ్డా మీన్స్ వేవ్ లెంత్. ఓకే, ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. చూడండి, నెక్స్ట్ టాపిక్ కలర్ కోడింగ్ అన్నమాట. ఈ కలర్ కోడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ లోనే యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ టాపిక్ లో కూడా యూజ్ అవుతుంది. వైట్ లైట్ స్ప్లిట్స్ ఇంటూ 7 డిఫరెంట్ కలర్స్. ఓకేనా? రెయిన్బో ఫామ్ అవుతుంది కదండి, ఇవన్నీ కూడా రెయిన్బో కలర్స్ అన్నమాట. విబ్జిఆర్ అంటారు. ఓకేనా? విఐ చూడండి, విబ్జిఆర్, విఐబి GI ఓకేనా? విబ్జిఆర్, VIBG YOR. V means violet, I means indigo, blue means B means blue, G means green, Y means yellow, O means orange, R means red. ఓకేనా? ఇవన్నీ ఏంటి? రెయిన్బో కలర్స్ అన్నమాట. రెయిన్బో ఫార్మేషన్ లో ఎక్కువగా యూజ్ అవుతుంది. రెయిన్బో ఎప్పుడు ఫామ్ అవుతుంది? వర్షం పడి యాస్టీస్ గా సన్ కూడా ఉండాలన్నమాట. వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఏమి ఉండాలి? సన్ కూడా ఉండాలి. సపోజ్ చూడండి, ఇలా వర్షం పడింది, సమ్ రీజన్ ఒక ప్రాంతంలో వర్షం పడింది అనమాట. సన్ అనేది, రేస్ అనేవి ఇలా వస్తున్నాయి. రెయిన్బో ఎలా ఫామ్ అవుద్ది? ఎటుపక్క ఫామ్ అవుద్ది? ఆపోజిట్ టు ద సన్. సన్ తాలూకు డైరెక్షన్ కి ఆపోజిట్ గా పడుతుంది. ఎందుకు? వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా ఎర్త్ తాలూకా సర్ఫేస్ పైన ఉండిపోతాయి. ఓకేనా? భూమి తాలూకా ఉపరితలం మీద నీటి బిందువులు అనేవి ఉంటాయి. ఆ నీటి బిందువుల మీద సూర్యరశ్మి పడి ఏమవుతుంది? రిఫ్లెక్షన్ జరిగి, అంటే ఆపోజిట్ గా ఏమవుతుంది? మనకి రెయిన్బో ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? 7 డిఫరెంట్ కలర్స్ అనేవి అక్కడ మనకు కనబడడం జరుగుతుంది. ఆ కలర్స్ చూడండి, రెడ్. చూడండి, మీకు ఎప్పుడు రెడ్ తాలూకు వేవ్ లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విచ్ హ్యావ్ మోర్ వేవ్ లెంత్ మీన్స్ రెడ్ హ్యావ్ మోర్ వేవ్ లెంత్. అందుకే మీకు చెప్తారు ఎప్పుడు ఎండాకాలంలో రెడ్ ఎక్కువగా వేసుకొని తిరగకండి. ఎందుకు? వేవ్ లెంత్ దానికి ఎక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ హీట్ ఎనర్జీని మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి ఎక్కువగా రెడ్ ని యూజ్ చేయొద్దు అని చెప్తారు. ఓకేనా? రెడ్ హ్యావ్ 620 to 750. చూడండి, ఇక్కడ వేవ్ లెంత్ ఏమి ఇచ్చాను? NM. NM మీన్స్ నానోమీటర్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం మొన్న రీసెంట్ క్లాస్ లో చెప్పాను. నానో అంటే ఎంత చెప్పాను? 10 to the power of -9 meters. ఓకే, నానోమీటర్స్ మీన్స్ 10 to the power of -9 meters. ఓకే, రెడ్ కి ఎంత ఉంటుంది? 620 నుంచి 750 మధ్యలో ఉంటుంది వేవ్ లెంత్. అండ్ ఆరెంజ్ కి 590 నుంచి 620 మధ్యలో ఉంటుంది. అండ్ ఎల్లో కి 570 నుంచి 590 మధ్యలో ఉంటుంది. గ్రీన్ 490 నుంచి 570 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ బ్లూ 450 నుంచి 490 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇండిగో 420 నుంచి 450 ఉంటుంది.
లాస్ట్ వన్ వైలెట్. వైలెట్ హ్యావింగ్ వేవ్ లెంత్, అన్నిటికన్నా వైలెట్ తాలూకు వేవ్ లెంత్ అనేది చాలా తక్కువ, 380 నుంచి 420 ఉంటుంది. మీకు ఎగ్జామ్లో అడిగితే ఏమడుగుతారంటే అయితే దేనికి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది లేదంటే దేనికి వేవ్ లెంత్ తక్కువగా ఉంటుంది. రెడ్ హ్యావింగ్ మోర్ వేవ్ లెంత్ ఇది ఒకటి ఇంపార్టెంట్, అండ్ వైలెట్ హ్యావింగ్ లెస్ అంటే తక్కువ, లో వేవ్ లెంత్. ఓకేనా, ఇది ఏంటి హై వేవ్ లెంత్, ఇది లో వేవ్ లెంత్. ఓకేనా, ఈ రెండు పాయింట్స్ జాగ్రత్తగా రాసుకోండి. రెడ్ హ్యావింగ్ మోర్ వేవ్ లెంత్ అండ్ వైలెట్ హ్యావింగ్ లో వేవ్ లెంత్. నెక్స్ట్ కంపేర్ విత్ ఫ్రీక్వెన్సీస్ తో కంపేర్ చేసుకోండి. ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి ఏమైంది, రెడ్ తాలూకు ఫ్రీక్వెన్సీ 400 to 484. చూడండి, క్యాపిటల్ టీ హెచ్జెడ్, హెచ్జెడ్ మీన్స్ హెర్జ్. హెర్జ్ తెలుసు కదండి ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి హెర్జ్. హెర్జ్ అనే ఒక సైంటిస్ట్ నేము దీనికి యూనిట్ కింద పెట్టారు ఫ్రీక్వెన్సీకి. ఓకేనా, ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి హెర్జ్. టీ మీన్స్ టెరా, ద వాల్యూ ఆఫ్ టెరా ఈస్ 10 to the power of 12. ఓకే, టెరా మీన్స్ 10 to the power of 12. అందుకే చూడండి మీకు రోబో 3 సినిమాలో ఏం చూపిస్తాడు, సిగ్నల్స్ తాలూకు ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతుంది అని చెప్తాడు. ఇలాగే దాని తాలూకు ఫ్రీక్వెన్సీ కూడా చూడండి, దీని తాలూకు ఫ్రీక్వెన్సీ 400 to 484 into 10 to the power of 12 హెడ్జెస్. దాన్నే టెరా హెడ్జెస్ అంటారు. ఓకేనా, TERA టెరా. టెరా మీన్స్ 10 to the power of 12. ఓకేనా, నెక్స్ట్ ఆరెంజ్ తాలూకా ఫ్రీక్వెన్సీ చూడండి 484 to 508. నెక్స్ట్ ఎల్లో తాలూకు ఫ్రీక్వెన్సీ 508 to 526. గ్రీన్ తాలూకు ఫ్రీక్వెన్సీ 526 to 606. బ్లూ తాలూకు ఫ్రీక్వెన్సీ 606 to 668. ఇండిగో తాలూకు వేవ్ లెంత్ 690 to 715. అండ్ వైలెట్ తాలూకా ఫ్రీక్వెన్సీ 680 to 789. ఓకే, ఓకేనా. ఇక్కడ నుంచి కూడా ఏది ఇంపార్టెంట్ అంటే దేనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ అని అడిగితే దేనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, వైలెట్ హ్యావింగ్ మోర్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, వైలెట్ కి ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ. అండ్ దేనికి తక్కువ ఫ్రీక్వెన్సీ, రెడ్ హ్యావింగ్ లెస్ ఫ్రీక్వెన్సీ. ఇది లెస్, ఇది మోర్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ రిలేషన్కి వస్తే రెడ్ హ్యావింగ్ లెస్ ఫ్రీక్వెన్సీ అండ్ వైలెట్ హ్యావింగ్ మోర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇందులోంచి మీకు 4 బిట్స్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూడండి. రెడ్ హ్యావింగ్ హై వేవ్ లెంత్, వైలెట్ హ్యావింగ్ లో వేవ్ లెంత్, రెడ్ హ్యావింగ్ లెస్ ఫ్రీక్వెన్సీ, వైలెట్ హ్యావింగ్ మోర్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ తాలూకు యూనిట్స్ ఏంటి హెర్జ్. ఓకేనా, ఫ్రీక్వెన్సీ తాలూకు యూనిట్స్ హెర్జ్. మరి వేవ్ లెంత్ లాంబ్డా తాలూకు యూనిట్స్ ఏంటి మీటర్స్. ఓకే, వేవ్ లెంత్ తాలూకు యూనిట్స్ ఏంటి మీటర్స్. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదంతా నోట్ చేయట్లేదు, నార్మల్ పిక్స్ నోట్ చేసుకోండి. ఇది నెక్స్ట్ టాపిక్లో వస్తాయి. రోమన్ ఏ కలర్ఫుల్ వరల్డ్, మానవుడి కన్ను రంగుల ప్రపంచం. చూడండి, నెక్స్ట్ లెన్సెస్ గురించి నేర్చుకుంటాం. చూడండి, ద రిఫ్రాక్టింగ్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ లెన్స్. రిఫ్రాక్టింగ్ ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ మీన్స్ వాట్ డు యు మీన్ బై ట్రాన్స్పరెంట్? ఇట్ ఈస్ ఈజీ టు విజిబుల్, చూడడానికి విజిబుల్ గా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా స్పెటికల్స్ పెట్టుకుంటూ ఉంటారు, స్పెటికల్స్ పెట్టుకున్న కనబడదు, బయట ఉన్నది ఏమైనా కనబడడానికి గురించే మనం స్పెటికల్స్ పెట్టుకుంటాం. దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ సర్ఫేస్. ఓకేనా, ఇప్పుడు కరోనా కూడా చాలా మంది భయపడి కంటికి స్పెటికల్స్ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే కంటి ద్వారా వచ్చేస్తుంది అనుకోండి. రాకుండా ఉండడానికి కూడా మనం యూజ్ చేస్తాం, ట్రాన్స్పరెంట్ సర్ఫేస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ లెన్సెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి, ఒకటి కాన్వెక్స్ లెన్స్, ఇంకోటి కాన్కేవ్ లెన్స్. ఓకేనా, ఒకటి కాన్వెక్స్ లెన్స్, ఇంకోటి కాన్కేవ్ లెన్స్. తెలుగు మీడియం చూడండి, కాంతి వక్రీభవనం చెందగల పారదర్శక పదార్థాల ఉపరితలాన్ని కటకం అంటారు. కటకం మీన్స్ లెన్స్. సేమ్ ట్రాన్స్పరెంట్ సర్ఫేసెస్ అంటే ఇక్కడ కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు, వక్రీభవనం చెందగల. వక్రీభవనం చెందాలంటే ఒక మీడియం నుంచి ఇంకొక మీడియానికి లైట్ అనేది పాస్ అవ్వడం జరిగితేనే వక్రీభవనం చెందుతుంది. ఓకేనా, ఆ కటకంలో 2 రకములు,
ఒకదాన్ని ఏమంటాం కుంభకోర కటకం అండ్ పుటకర కటకం. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్. చూడండి, కాన్వెక్స్ లెన్స్ అంటే మన టూ హ్యాండ్స్ తీసుకోండి, ఇలా ఉంటే కాన్వెక్స్ లెన్స్. దీన్ని రివర్స్ తిప్పండి, రివర్స్ తిప్పితే వచ్చే లెన్స్ ఏమంటాం కాన్కేవ్ లెన్స్. ఓకే, చూడండి దీన్ని ఏమన్నాం కాన్వెక్స్ లెన్స్. ఓకేనా, దీన్ని కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. ఓకేనా, చూడండి కాన్వెక్స్ లెన్స్ లో మిడిల్ లో ఓ ఉంది. ఓ మీన్స్ ఆప్టికల్ సెంటర్. ఓకేనా, దృశ్య కేంద్రం. దీన్ని ఏమంటాం ఆప్టికల్ సెంటర్. ఓ మీన్స్ ఆప్టికల్ సెంటర్ అండ్ F1 F2 ఆర్ ద ఫోకస్. ఓకే, ఇమేజ్ ఎక్కడ పడుతుంది అనేది అంటే కొన్ని దగ్గర ఫోకస్ దగ్గర ఇమేజ్ పడుతుంది. మీరు సినిమా హాల్లో తీసుకుంటే అదంతా ఫోకస్ చేసి స్క్రీన్ పైన ఇమేజ్ చేస్తాడు. ఓకేనా, ఆ స్క్రీన్ పైన కనబడే దాన్ని ఏమంటారు ఫోకస్. ఓకేనా, నెక్స్ట్ C1 అండ్ C2. C1 C2 అనేవి సెంటర్ ఆఫ్ కర్వేచర్ 1 అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2. ఓకేనా స్టూడెంట్స్, ఒకసారి చూడండి దీన్ని ఏమంటాం అంటే రేటింగ్ వస్తుంది, రేటింగ్ వచ్చింది దీన్ని ఏమంటాం కాన్వెక్స్ లెన్స్. దీంట్లో మిడిల్లో ఓ ఉంది కదండి, దీన్ని ఏమంటాం ఆప్టికల్ సెంటర్, దృశ్య కేంద్రము. F1 F2 అనేవి ఫోకస్. ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఇమేజ్ ని పడాలంటే దాని మీద ఫోకస్ చేస్తాం కదండి, దీన్ని కూడా ఫోకస్ అంటారు. C1 C2 ఆర్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్స్. ఓకేనా, ఈ లెన్స్ తాలూకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1. ఓకేనా, ఇది లా సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఈ లెన్స్ తాలూకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ లెన్స్ కి మిర్రర్ కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి, కాన్వెక్స్ ఇక్కడ ఉన్న లెన్స్ ఏంటన్నా కాన్వెక్స్. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లైట్ రేస్. అంటే లైట్ రేస్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యాయి, అంటే ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి అవన్నీ కలుస్తాయి. చూడండి, సపోజ్ ఇలా లైట్ రేస్ తీసుకున్నాను, ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ ఇన్ఫినిటీ, ఎక్కడో తీసుకున్నాను ఆబ్జెక్ట్. చూడండి రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నేను వేయలేదు, ఏమవుతాయి ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి ఇవన్నీ కన్వర్జ్ అవుతాయి. ఓకేనా, ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి లైట్ రేస్ కన్వర్జ్ అవుతాయి. ఈ పాయింట్ దగ్గర ఏం ఫామ్ అవుతుందంటే మనకి కావాల్సిన ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఆబ్జెక్ట్ నేను ఎక్కడ తీసుకున్నానో తెలియదు, కానీ లైట్ అనేది ఎక్కడ పడుతుంది ఒక పాయింట్ దగ్గర. అందుకే ఈ కేసులో ఏమంటాం అంటే పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఒక బిందువు రూపంలో దాని తాలూకా ప్రతిబింబం అనేది కనబడుతుంది. ఓకేనా, చూడండి ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకున్నాం, ఎక్కడో దూరంలో తీసుకున్నాం, లెన్స్ పైకి వెళ్ళింది, ఏమైంది ఒక పాయింట్ దగ్గర కలిసింది. ఈ కలడాన్ని ఏమంటామంటే కన్వర్జింగ్ లైన్స్. దీన్ని ఏమంటాం కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా, మరి ఇది చూడండి, ఇదే లెన్స్ అన్నాను కాన్కేవ్ లెన్స్. ఇది ఏం చేస్తుందంటే డైవర్జింగ్, అది కన్వర్జ్ అయితే ఇదేమవుతుంది డైవర్జింగ్. లైట్ రేస్ అన్ని కూడా ఒక పాయింట్ దగ్గర కలవు. చూడండి రెండు కూడా వక్రీభవనం చెందుతాయి, రీఫ్రాక్షన్ ప్రాపర్టీ మీద డిపెండ్ అయి ఉంటాయి. బట్ ఏమవుతాయి లైట్ రేస్ ఎక్కడికి కలకుండా పోతున్నాయి. బట్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ బ్యాక్ వస్తే అప్పుడు కలుస్తాయి. అంటే ఇమేజ్ అనేది మనం తీసుకునే ఆబ్జెక్ట్ ముందే పడిపోతుంది అనమాట. ఓకేనా, ఇది కూడా ఏంటవుతుంది డైవర్జింగ్. అంటే ఈ రెండు వక్రీభవనం చెందిన తర్వాత ఏమవుతున్నాయి కలకుండా పోతున్నాయి, దాన్ని ఏమంటామంటే డైవర్జింగ్. డైవర్జింగ్ లెన్స్. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఇదే కేసు మీరు మీ ప్రీవియస్ నైన్త్ క్లాస్లో నేర్చుకున్నట్టయితే కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ లెన్స్ అనేది చూడండి కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్,
కాన్కేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రర్. అక్కడ కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటే ఒక పాయింట్ దగ్గర అన్ని కన్వర్జ్ అయిపోతాయి. ఓకేనా. కాన్వెక్స్ తీసుకుంటే డైవర్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న 9th క్లాసులకి అయితే అది చాలా బాగా అర్థమవుతుంది మిర్రర్స్ లో. ఓకేనా. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే విచ్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఏ కన్వర్జింగ్ లెన్స్. విచ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఈజ్ ఏ డైవర్జింగ్ లెన్స్. ఓకేనా స్టూడెంట్స్, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే చూడండి, ఆల్రెడీ ఇక్కడ చెప్పినవే ఒకసారి నోట్ చేసుకోండి. ద లైన్ joining the center of curvature and passing through a principal axis. Okay, and passing through a optical center. చూడండి, the line joining the center of curvature and optical center, passing through a optical center. Is called okay చూడండి, the line joining between center of curvature, here the center of curvature C2, here the center of curvature C1. C2 C1 ని ఒక లైన్ ని జాయిన్ చేయించుకుంటూ ఎలా వెళ్ళాలి? ఆప్టికల్ సెంటర్. O మీన్స్ ఆప్టికల్ సెంటర్. C2 నుంచి C1 కి మిడిల్ లో ఆప్టికల్ సెంటర్ కి టచ్ అవుతూ గీసేదాన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా, దీన్నే ప్రధాన అక్షము. ప్రిన్సిపల్ యాక్సెస్. చూడండి తెలుగులో వక్రతల కేంద్రములను కలుపుతూ కటనాభి గుండా పోయే రేఖను ప్రధాన అక్షమందురు. ఓకేనా. వక్రతల కేంద్రములు అంటే C2 C1 అండ్ కటకనాభి అంటే ఆప్టికల్ సెంటర్. ఓకేనా. వక్రతల కేంద్రాలు అంటే C2 C1 అండ్ కటకనాభి అంటే ఆప్టికల్ సెంటర్. ఈ రెండింటిని కలుపుతూ గీసే రేఖను ఏమంటామంటే ప్రధాన అక్షము. ఓకేనా, ప్రధాన అక్షము. ద లైన్ జాయినింగ్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2 అండ్ C1 along with an optical center O is called principal axis. ఓకేనా, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. క్లోజ్ చేయండి. చూడండి, the distance between focal point and optical center is called focal length. ఓకేనా, ఇక్కడ చూడండి F2 F1 అనేవి ఫోకల్ పాయింట్స్. ఫోకల్ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు డిస్టెన్స్? ఆప్టికల్ సెంటర్ వరకు O వరకు ఉండే డిస్టెన్స్ ఏమంటామంటే ఫోకల్ లెంత్. ఓకేనా, చూడండి F2 నుంచి O వరకు ఉండే డిస్టెన్స్ ఏమంటాం? ఫోకల్ లెంత్. ఓకేనా, ఫోకల్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ f తో డినోట్ చేస్తాం. ఓకేనా, అది F2 నుంచైనా అవనియండి, F1 నుంచైనా అవనియండి. దాన్ని ఏమంటామంటే ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ f తో డినోట్ చేస్తాం. తెలుగులో రాసుకో. ప్రధాన నాభి కేంద్రములను
రే మాట్లాడకండి రా. చూడండి, ప్రధాన నాభి దుఃఖేంద్రం. ప్రధాన నాభి అంటే ఫోకల్ పాయింట్. ఓకే, ఇక్కడ ఫోకల్ పాయింట్లు ఎన్ని ఉన్నాయి? F1 F2 ఈ రెండు ప్రధాన నాభి అన్నమాట. దుఃఖేంద్రం అంటే నేర్చుకున్నాం కదా, ఆప్టికల్ సెంటర్. ఓ మధ్య గల దూరాన్ని ఆల్రెడీ చెప్పింది. 0 నుంచి F2కి ఆర్ F1కి మధ్య నుండే దూరం ఏమంటాం? ఇంగ్లీష్లోనైతే ఫోకల్ లెంత్ అంటాం, తెలుగులోనైతే నాభ్యంతరము. ఓకేనా, దాన్నే ఫోకల్ లెంత్ Fతో డినోట్ చేస్తాం. ఓకేనా, జాగ్రత్త నోట్ చేసుకోండి. చూడండి, ఈ పాయింట్ ఆల్రెడీ ఇందాక చెప్పుకుందే పాయింట్లో ఇచ్చాను. ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్స్ ఆన్ కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ పైన ఏవైనా బీమ్ ఆఫ్ లైట్ని పంపిస్తే ఏమవుతుంది? ఒక ఫోకస్ దగ్గర ద రిఫ్రాక్టింగ్ బీమ్స్ కోఇన్సిడెన్స్ ఎట్ వన్ ఫోకస్. ఈ రిఫ్రాక్టింగ్ బీమ్ అనేది ఏమైంది? ఒక ఫోకస్ మీద పడింది. సో దీస్ లెన్స్ ఈజ్ కాల్డ్ కన్వర్జింగ్ లెన్స్. ఓకే, ఆ లెన్స్ ఏమన్నా కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా, చూడండి నెక్స్ట్ పాయింట్, ద ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇన్సిడెంట్స్ ఆన్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ మీద లైట్ ని పాస్ చేస్తే ఏం జరిగింది? ద రిఫ్రాక్టెడ్ బీమ్ ఈజ్ డైవర్జెంట్. డైవర్జెంట్ అంటే దూరంగా వెళ్ళిపోయింది. సో దీస్ లెన్స్ ఈజ్ కాల్డ్ డైవర్జింగ్ లెన్స్. ఆ లెన్స్ ఏమన్నా డైవర్జింగ్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ అయితే కన్వర్జింగ్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అయితే డైవర్జింగ్ లెన్స్. ఇది 1 మార్క్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రసరించే కాంతి కిరణాలు కుంభకర కటకం. ఇది కుంభకర కటకం, ఇది పుటకర కటకం. ఓకేనా, ప్రధాన నాభి వద్ద నుంచి అంటే ఈ లైట్ రేస్ అనేవి అంటే పతన కిరణాలు వెళ్ళి ఏదైతే లెన్స్ తీసుకున్నామో ఆ లెన్స్ పైన అంటే కటకం పైన పడి ఏమవుతున్నాయి? ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దాన్ని ఏమంటాం? కేంద్రీకరించబడతాయి. ఓకేనా, కింది వాటిలో ఏది కేంద్రీకరించబడతాయి అని అడిగి లెన్స్ పేర్లు ఇవ్వచ్చు. ఒకటి కుంభకర కటకం, పుటకర కటకం, అద్దం, ఏదైనా ఇవ్వచ్చు. కేంద్రీకరించబడేవి ఏంటి? ఓన్లీ కుంభకర కటకం. వికేంద్రీకరించబడేవి అంటే ఏంటి? పుటకర కటకం. ఓకే, ఇవి ఏమవుతున్నాయి? వికేంద్రీకరించబడుతున్నాయి అంటే ఏమవుతున్నాయి? డైవర్జింగ్. అక్కడికి ఇవి మీట్ అవ్వట్లేదు, దూరం దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఓకేనా, రాసుకోండి స్టూడెంట్స్. ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. Any light ray is passing through the optical center and coincide the principal axis. Is not deviated. చూడండి, ఎనీ లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. చూడండి, లెన్స్ తీసుకున్నాం. ఒకటి కాన్వెక్స్ లెన్స్, ఇంకోటి కాన్కేవ్ లెన్స్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆప్టికల్ సెంటర్. ఓ టోటల్ ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ పై ఏమేమి ఉంటాయి? ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫోకస్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ టు here also C2 F2 F1 C1. చూడండి, ఎనీ లైట్ రే ఈజ్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్. ఆప్టికల్ సెంటర్ నుంచి ఒక లైట్ రే పాస్ అవుతుంది. సపోజ్ ఇలా వచ్చింది లైట్ రే. ఆప్టికల్ సెంటర్ గుండా పాస్ అయిన లైట్ రే ఏమవుతుంది? నాట్ డీవియేటెడ్. అంటే ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం? రిఫ్రాక్షన్ అంటే ఎలాగో ఒకలాగా బెండ్ అవ్వాలి,
కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బెండింగ్ అనేది జరగదు, ఎలా వచ్చిన లైట్ రే అలాగే పోతుంది. ఓకేనా, డీవియేషన్ అనేది జరగదు. ఇదే కేసు మనం ఎక్కడ చూసాం, ప్లెయిన్ సర్ఫేసెస్ లో నార్మల్ మెయిన్ చెల్లిన రే ఏమవుతుంది, అలా నార్మల్ పై నుంచే వెళ్ళిపోతుంది, నాట్ డీవియేటెడ్ అని చెప్పుకున్నాం. అక్కడ కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచి వెళ్ళేది సర్ఫేస్ అంటే ఇంటర్ఫేస్ నుంచి వెళ్ళేది ఇంటర్ఫేస్ లోంచే వెళ్ళిపోతుంది, ఆ కేసులో కూడా నాట్ డీవియేట్. ఇక్కడ కూడా సేమ్, ఏదైతే ఆప్టికల్ సెంటర్ ఉందో ఈ సెంటర్ గుండా వెళ్ళిన రేస్ డీవియేషన్ అనేది జరగదు, ఎలా వచ్చిన రేస్ అలా వెళ్ళిపోతాయి. లేదంటే ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదంతా ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకున్నాం కదండి, ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచి వెళ్ళారే ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచే వెళ్ళిపోతుంది. ఈ రెండు రేస్ కూడా దానికి ఎలా రెండు కండిషన్లు ఉన్నాయో దీనికి కూడా సేమ్ రెండు కండిషన్లు. ఇక్కడ నాట్ డీవియేటెడ్, ఓకేనా, ఆప్టికల్ సెంటర్ ప్రిన్సిపల్ యాక్సిస్ దగ్గర కూడా నాట్ డీవియేటెడ్. డీవియేషన్ అనేది ఎలాంటివి జరగదు, ఎలా వచ్చిండ్రే అలాగా ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, తెలుగు కాంతికేంద్రం ప్రధాన అక్షం అంటే ఇదే కదా, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ పై నుంచి వెళ్ళింది, మరియు దుఃఖేంద్రం అంటే ఆప్టికల్ సెంటర్ నుంచి వెళ్ళేది. కాంతి కిరణం విచలనం పొందదు అంటే ఎలాంటి రీఫ్రాక్షన్ అనేది జరగదు, ఎలాంటి బెండింగ్ అనేది కూడా జరగదు, వంగడం కానీ ఏమీ జరగదు, ఎలా వచ్చిందే అలాగా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ రెండు నో రీఫ్రాక్షన్. ఓకేనా, డీవియేషన్ లేవు అని చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇందులో రెండు తీసుకున్నాం, అదే రెండు మనం ప్లెయిన్ సర్ఫేసెస్లో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. మొత్తం ఈ 4 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.